అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. నాకు తెలిసి నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులేంటి, 2-3 నెలలు అయిపోయి ఉంటది నాకు తెలిసి. ఐఎమ్ రియల్లీ సారీ అండి. అస్సలు టైం సెట్ అవ్వడం లేదు, నాకు టైం కుదరడం లేదు వీడియోస్ చేయడానికి. యాక్చువల్ గా ఈ రోజు కూడా నేను చేస్తున్నది ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. అయితే ఇది ఇంతకు ముందే చెయ్యాల్సింది. నేను ఒక 2 months బ్యాకే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఫైనల్ గా ఈ రోజు అయితే ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను ఈ రోజు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్క్ వీసా. అసలు వర్క్ వీసా ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే చాలా మంది కన్సల్టెన్సీస్ ఉంటాయి కదండి, ఫేక్ కన్సల్టెన్సీస్ నమ్మి పాపం డబ్బులు ఇచ్చేసి మోసపోవడం ఇలా జరుగుతూ ఉంది. సో వాళ్ళకి ఇక్కడ వర్క్ వీసా ఎలా ఉంటుందో ఒక ఐడియా లేదు. సో అది ఐడియా లేకపోవడం వల్ల ఫేక్ వర్క్ వీసాస్ పంపించేయడము, మనీ తీసుకోవడం చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను డీటెయిల్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. చాలా మంది కన్సల్టెన్సీస్ గురించి అడుగుతున్నారు. అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మాకైతే ఎలాంటి కన్సల్టెన్సీస్ ఐడియా లేదు యాక్చువల్లీ. ఎందుకంటే మా హస్బెండ్ కన్సల్టెన్సీ త్రూ రాలేదు. సో అందుకని మాకు కన్సల్టెన్సీస్ గురించి అంత ఐడియా లేదు, తెలియదు కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే జాబ్స్ చూడమంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ జాబ్స్ అనేవి అన్ని ఆన్లైన్. లోకల్ వాళ్ళు కూడా ఆన్లైన్ లో యాడ్ చూసే అప్లై చేస్తారు. సో మనము డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళిపోయి మాట్లాడడానికి, వాళ్ళని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడానికి ఉండదు. మనకి ఆన్లైన్ లో జాబ్ కి అప్లై చేశాక వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడే మనం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వగలము. అండ్ ఇంకోటి, రిఫర్ చేయాలి అన్నా కూడా అవ్వదండి. ఎందుకంటే మనమే ఫారినర్, మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాం. సో మనం వీళ్ళకి రిఫర్ చేయలేము. ఇన్ కేస్ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మనం జాబ్ గురించి రిఫర్ చేసినా కూడా పెద్ద యూజ్ ఉండదు వరకు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకొకటి, వాళ్ళు కూడా గవర్నమెంట్ కి వర్క్ పాస్ కి అప్లై చేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ కోటా కూడా ఉంటుంది. ఈ కోటా ఇవన్నీ చూసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి అందులో. సో మనకి రిఫర్ చేయడము, జాబ్ వెతకడం ఉండదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మనం చూసుకొని మనమే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో. అయితే ఈ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనము వర్క్ పాస్ గురించి, అసలు ఇది ఎలా ఉంటుందని. మనం ఏ కన్సల్టెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా సింగపూర్ గవర్నమెంట్ కి వాళ్ళు వర్క్ పాస్ కోసం కంపల్సరీగా అప్లై చేయాలి కదా. అప్లై చేశాక సింగపూర్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే కదా మనం వాళ్ళకి మనీ పే చేయాలి. అలాంటప్పుడు సింగపూర్ గవర్నమెంట్ మన మన పాస్ ని అప్రూవ్ చేసిందంటే ఫస్ట్ మనకి డైరెక్ట్ గా వర్క్ పాస్ ఇచ్చేయదు. ఫస్ట్ ఒక లెటర్ ఇస్తుంది అప్రూవ్ చేస్తున్నట్టు. దాన్నే ఐపీఏ లెటర్ అంటారు, అంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ అని అంటారు అనమాట. సో ఈ లెటర్ వచ్చినాకనే మనం మనీ పే చేస్తాం కదా కన్సల్టెన్సీ వాళ్ళకి. ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి ఇక్కడ ఐపీఏ లెటర్ ఎలా ఉంటుందో ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళైతే ఈజీగా మోసపోతారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఐపీఏ లెటర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్. నేనైతే పక్కన డిస్ప్లేలో పెడతాను ఐపీఏ లెటర్ ఎలా ఉంటుందని. కాకపోతే అది మా హస్బెండ్ అప్రూవల్ లెటర్ అనమాట, ఐపీఏ లెటర్. అయితే మా హస్బెండ్ వి పర్సనల్ డీటెయిల్స్ అన్ని నేను కవర్ చేసేస్తాను. కవర్ చేసేసి దాన్ని మీకు ఐడియా రావటం కోసం నేను జస్ట్ అది ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాను. అయితే ఈ ఐపీఏ లెటర్ ఏంటంటే మనకి సింగపూర్ గవర్నమెంట్ మనకి అప్రూవ్ చేసినట్టు అనమాట. అయితే ఈ ఐపీఏ లెటర్ తీసుకొని మీరు జాబ్ కి వచ్చేటప్పుడు సింగపూర్ ఎంటర్ అవ్వచ్చు. దానికి సెపరేట్ గా మళ్ళీ విజిట్ వీసా వేసుకొని అది తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఈ ఐపీఏ లెటర్ ఉంటే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఇది 1 month వ్యాలిడిటీ అనుకుంటాను. అయితే నెక్స్ట్ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఎంఓఎం ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా అందులో మెన్షన్ చేస్తారు ఆ లెటర్ లో. అవి తీసుకొని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక మీకు ఒక కార్డ్ అనేది అప్రూవ్ చేస్తారు. ఆ కార్డు మీ ఆఫీస్ కి వస్తుంది. మాక్సిమం ఆఫీసులకే ఇస్తారు ఆ కార్డ్స్, వెంటనే కూడా రాదు. పోస్టల్ లో పంపిస్తారు మీకు ఆ కార్డు. అంటే ఈ ఐపీఏ లెటర్ నుంచి వర్క్ పాస్ కార్డ్ అనేది మీకు వస్తుంది. అయితే ఈ ఐపీఏ లెటర్ ఫస్ట్ దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ ఐపీఏ లెటర్ ఏంటంటే ఎలా ఉంటుంది తెలియక పాపం ఫస్ట్ టైం మనం ఆల్రెడీ సింగపూర్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటున్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం సింగపూర్ లో జాబ్ వచ్చి ఇండియా నుంచి వస్తున్న వాళ్ళకి ఈ ఐపీఏ లెటర్ ఎలా ఉంటుంది అనేది ఒక అసలు ఐడియా ఉండదు. సో అలా ఐడియా లేకపోవటం వల్ల పాపం వాళ్ళు మనీ పే చేసేసి చాలా లాస్ అయిపోతున్నారు అనమాట. సో అందుకని నేను ఈ రోజు దాని గురించి డిస్కస్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఈ ఐపీఏ లెటర్ లో టోటల్ 8 pages ఉంటాయండి. ఫస్ట్ పేజ్ లో ఏముంటుందంటే, నేను ఆల్రెడీ మా హస్బెండ్ ఐపీఏ లెటర్ పైన బ్లూ మార్క్స్ తో ఆల్రెడీ మార్క్ చేసేసాను, అది తన పర్సనల్ డీటెయిల్స్.
పైన మనకి అలాట్ చేసిన పిన్ నెంబర్ అని ఉంటది అనమాట, అది మన వర్క్ పాస్ నెంబర్. ఫస్ట్ పేజ్ లో మనకి ఆ పిన్ నెంబర్ వచ్చేయాలి. మీకు ఫేక్ అయితే అలా పిన్ నెంబర్స్ ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ నుంచి వచ్చింది అని ఉంటది. ఆ తర్వాత మన నేమ్ ఉంటుంది, కూడా మనకి ఏ ఆఫీస్ లో జాబ్ వచ్చిందో దాని అడ్రస్ అవన్నీ ఉంటాయి అనమాట ఫస్ట్ పేజ్ లో. మీకు ఆల్రెడీ పక్కన డిస్ప్లే లో వస్తుంది కదా, అదే ఫస్ట్ పేజ్ అనమాట. అలా ఉంటుంది ఫస్ట్ పేజ్. అండ్ సెకండ్ పేజ్ లో వచ్చేసి మన 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 పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. మన నేము, మన పిన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్, నేషనాలిటీ అండ్ జెండర్, మన డేట్ ఆఫ్ అప్లికేషన్, మనం ఏ ఆక్యుపేషన్ అంటే ఏ జాబ్ ఇక్కడ మనం చేయబోతున్నాం అది, అండ్ మనం ఉండబోయే అడ్రస్ కూడా ఉంటుంది. అది సెకండ్ పేజ్ లో ఉంటుంది. అండ్ థర్డ్ పేజ్ లో వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ కంపెనీ ఏ రోజు బుక్ చేస్తుందో మనం ఆ రోజు ఆ MOM కి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఈ IPL లెటర్ లోనే థర్డ్ పేజ్ లో వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. అండ్ ఫోర్త్ పేజ్ అయితే బ్లాంక్ గా వదిలేస్తారు. ఫిఫ్త్ పేజ్ లో మళ్ళీ మన పర్సనల్ పర్టికులర్స్ ఇస్తారు. మళ్ళీ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబరు, నేషనాలిటీ, జెండర్, మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మన గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏ గ్రాడ్యుయేషన్ మీద మనకి జాబ్ వచ్చింది, ఆ గ్రాడ్యుయేషన్ ఏ కాలేజ్ లో చదివాము అది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, మనకి ఏ కంపెనీలో మనం జాబ్ చేయబోతున్నాం ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా ఫిఫ్త్ పేజ్ లో ఉంటాయి. అండ్ సిక్స్త్ పేజ్ కి వచ్చేసరికి డిక్లరేషన్ బై ఫారినర్ అని ఉంటది. ఈ ఏం డిక్లరేషన్ అంటే మనకి సింగపూర్ లో కొన్ని రూల్స్, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఈ పలానా బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి మనం పార్టిసిపేట్ చేయలేదు, నెక్స్ట్ ఎక్కడ మనకి కోర్ట్ కేసులు గానీ పోలీస్ కంప్లైంట్స్ లేవు మన పైన, ఇలాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవి లేవు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి మనం ఒప్పుకుంటున్నట్టు అవన్నీ చదువుకొని సెవెంత్ పేజ్ లో ఏమో మనం సైన్ చేయాలి. అండ్ ఎయిత్ పేజ్ కి వచ్చేసరికి ఇదే ఫైనల్ పేజ్. టోటల్ 8 పేజెస్ ఉంటుంది IPL లెటర్. 8 పేజెస్ కి వచ్చేసరికి డిక్లరేషన్ బై స్పాన్సర్ అంటారు. మన కంపెనీ వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి మన తరపు నుంచి. సో వాళ్ళు కూడా ఆ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నట్టు చేసి వాళ్ళు కూడా 8th పేజ్ లో సైన్ చేస్తారనమాట. ఇది ఇలా ఉంటుందండి IPL లెటర్. ఏంటంటే మనకి ఈ వర్క్ పాస్ స్టేటస్ మనం ఇండివిజువల్ గా కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఎలా అంటే మొబైల్ యాప్ ఉంటుంది, SG వర్క్ పాస్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో లాగిన్ అవ్వి మన పిన్ నెంబర్ ఆల్రెడీ అలర్ట్ అయిపోయి ఉంటది కదా మన IPL లెటర్ లో, అది ఎంటర్ చేసి మన వర్క్ పాస్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే MOM అఫీషియల్ వెబ్సైట్ ఉంటది. నేను డిస్క్రిప్షన్ లో ఆ వెబ్సైట్ కూడా ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి అందులో డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ వర్క్ పాస్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఏదో ఫారిన్ వెళ్తే కొంచెం మనీ వస్తుంది, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకునేటప్పుడు ఆ టైంలో మనకి ఎలా ఉంటదంటే ఏ ఆపర్చునిటీ దొరికినా కూడా మనకి యూజ్ అవుతుంది కదా అన్నట్టే ఉంటది. సో దీన్నే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మనీ చేసుకుంటున్నారు. చాలా వరకు పాపం లాస్ అయిపోతున్నారు మనీ పే చేసేసి వాటికి. సో అలాంటి వాళ్ళ కోసము ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్సిమం ట్రై చేస్తున్నాను ఇన్ఫర్మేటివ్ చేద్దాము అని చెప్పేసి, కానీ నాకు కుదరడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నా కూడా జాబ్ చూడమంటున్నారు. అసలు జాబ్ చూడడం అనేది అసలు అవ్వదు సింగపూర్ లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత వరకు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ సో మచ్.